షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. లేఖన భాగం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ లోక రాసిన సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి 31వ వాక్య భాగం సారాంశాన్ని ధ్యానం చేద్దాం. The Gospel of St. Luke chapter 16 verses 19 to 31. ఈ లేఖన భాగం ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తారు. ఒక ధనవంతుడు, మరొకడు పేదవాడైన లాజరు. లాజరు దరిద్రుడు ఉండేను. వాడు కురుపులతో నిలబడి ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండేవాడు. ధనవంతుడు ఉన్నాడు, ఉదారంగ వస్త్రం ధరించుకొని ప్రతిదినము కూడా సుఖపడు వాళ్ళ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ యొక్క ఇద్దరు వ్యక్తులు గమనించినప్పుడు, ఇద్దరు చనిపోయిన తర్వాత ధనవంతుడు పాతి పెట్టబడ్డాడు. ఈ దరిద్రుడు లాజరు అబ్రాహాము కొనుక్కోబడ్డాడు. లెఫ్ట్ బిహైండ్, వాజ్ టేకెన్. ఈ ధనవంతుడు చేసిన తప్పు ఏంటి? ఆయన పాపం ఏంటి? ధనవంతుడు అబ్రాహాము ఆనుకోలేకపోయాడు. He could not have that blissful time, could not reach the blissful place. ఆ స్థలానికి వెళ్ళలేకపోయాడు. యాత్ర స్థలానికి వెళ్ళాడు, కారణంగా he did nothing for God, nothing for his fellow men. ఏది చేయని వాడు. ఈ వాక్య భాగంలో దినదినం సుఖపడేవాడు. Every day was enjoying life. 6 దినములు పనిచేయాలి, 7 దినాలు శ్రమించాలి ధర్మశాస్త్ర ప్రకారం. కానీ ఎవ్రీ డే ఎంజాయింగ్ లైఫ్. ఇష్టం వచ్చాడు జీవించాడు, ఇష్టడు సుఖానుభవించాడు. లగ్జూరియస్ లైఫ్. నెవర్ థాట్ ఆఫ్ హిస్ ఫెలో మెన్, నెవర్ థాట్ ఆఫ్ గాడ్, నెవర్ థాట్ ఆఫ్ ఇటర్నిటీ, నెవర్ థాట్ ఆఫ్ హిస్ ఫేట్. చనిపోతా నా గతి ఏంటి అని ఎప్పుడు ఆలోచించలేదు. సెల్ఫ్ ఇండల్జింగ్ పర్సన్. లౌకికమైన కోరికలతో నింపబడి వాడిని తృప్తిపరుచుకుంటూ ముందుకు సాగిపోయాడు. లాజరస్, గాడ్ ఈజ్ మై హెల్ప్ అర్థం. లాజరస్ మన గాడ్ ఈజ్ మై హెల్ప్. దేవుడు లాజరుకు సహాయం చేశాడు. ఈ యొక్క ధనవంతుడు ఏమాత్రం కూడా లాజరును కరుణించలేదు, కనికరించలేదు. దూషించాడా? అది కనపడదు. ఏదైనా హాని అది కనిపించదు. కానీ చేసిన పాపమంతా ఏమిటనగా హి డిడ్ నథింగ్. ఏమి చేయని వాడు. రిసోర్సెస్ ఇన్వెస్ట్ చేయలేదు. అనగా వెరీ సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్, ఎంజాయింగ్ ద లైఫ్ బై హిమ్సెల్ఫ్. అంతేగాని ఇంకా ఈ లోక సుఖం ఇదే పరమార్థం అనుకున్నాడు. చనిపోయిన ఒక జీవితం ఉంటుంది, దానికి సిద్ధపడాలి, తప్పనన్నా లేదు. ఇట్స్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ ద లైఫ్ కమ్. కాబట్టి ఈ లోక ప్రార్థన చేయలేదు, ఏం చేయలేదు. ఆయన చనిపోయాడు, పాతి పెట్టాడు, కన్ను తెరిచాడు. ఎక్కడనగా నరకములో అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఏమనగా అందుకు వాక్య భాగం గమనించినప్పుడు, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేడుకలను నీళ్ళలో ముంచి నా నాలుక చల్లార్చుకు రాజును పంపము, నేను అగ్నిజాలలో యాతన పడుతున్న కేకులు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నువ్వు జీవితకాలం అంతా నీకు ఇష్టమైన సుఖము అనుభవించినవి. తన ఇష్టానుసారం జీవించాడు. దేవుని చిత్తానుసారం జీవించిన వ్యక్తి ఒకరు, దేవుని యొక్క చిత్తానుసారం జీవించిన వ్యక్తి ఒకరు. దరిద్రులు ఉన్నారు, దారిద్ర్యం లాజరుకు. కురుపులు ఉన్నాయి, కానీ దేవుని యొక్క చిత్తానుసారం జీవించిన వాడు లాజరు. ధనమున్నది, అన్ని ఉన్నవి, కానీ దేవుని చిత్తానుసారం జీవించిన వ్యక్తి లాజరు, జీవించిన వ్యక్తి. ఈ ధనవంతుడు ఈనాడు ప్రార్థన చేయలేదు. ఆ యాత్ర అక్కడ ప్రార్థన చేస్తూ, అబ్రహామా, తండ్రి కరుణించుము. ఈ వాక్యం చదవండి. ఇంకా 5 మంది సహోదరులు ఉన్నారు. ఇంకా
వారికి రాకున్నట్టుగా లాజరును పంపుతాను మారు మనసు పొందుతారు. ప్రవక్త ఉన్నాడు, మోషే, అందరూ ఉన్నారు, వాక్యం ఉన్నది. కానీ వారు చెప్పినా వినప్పుడు ఇక్కడకు వెళ్ళినా కూడా ఎవరు కూడా నమ్మరు. కాబట్టి ఏదైనా సరే జీవిస్తున్నప్పుడే మారు మనసు పొంది ప్రవేశం పాప క్షమాపణ పొందుకొని పరిశుద్ధ వరం పొందుకు జీవించాలి. అంత అయిపోయిన తర్వాత ఏమి లాభం లేదు. చనిపోయిన తర్వాత ఎవరేం చేయలేరు, నేనేం చేయలేను, ఎవరేం చేయలేరు. లైఫ్ ఇస్ ఓవర్. ఆయన డెస్టినీ అయితే ఫిక్స్ అయిపోయింది. మళ్ళీ తర్వాత ఎవరితో ఆల్టర్ చేయలేరు. మీరు ఇక్కడ రాలేరు, అగాధం ఉన్నది. ఇక్కడ అక్కడ పోలేరు. బిగ్ గ్యాప్, బిగ్ గల్ఫ్. It was a tormented place and Lazarus was in a blissful place. సంతోష స్థలంలో లాజరు ఉన్నాడు, యాత్ర స్థలంలో ధనవంతుడు ఉన్నాడు. బికాజ్ లివ్ హిస్ లైఫ్ హిస్ ఓన్ వే. కాబట్టి నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తే ఇదిగో ధనవంతుడు ఇక్కడ స్నేహితుడు అవుతాడు. ప్రభు చిత్తాలను జీవిస్తే అక్కడ లాజరు నీకు స్నేహితుడుగా ఉంటాడు. అక్కడ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు అవకాశం ఇచ్చే మారు మనసు పొందడానికి, జీవితం సరిదిద్దుకోవడానికి, ఇక ప్రార్థన చేయడానికి, సువార్తను ప్రకటించడానికి, అన్నం గొప్ప చేయడానికి, సాక్షి ఇవ్వడానికి, ఇతరు సాయం చేయడానికి, ఆదుకోవడానికి ఎన్నో అవకాశం ప్రభు ఇచ్చేవాడు. వాడుకోనకుండా ప్రభు కొరకు ఏమి చేయని వారు వారి స్థితిగతులు ధనవంతుల వలె ఉంటాయి. జాగ్రత్త. Do something for God, something for your community, also church. ఏం చేయగలుగుతావు? ఏమని చేసావు నువ్వు? చర్చి నాకేం చేసింది అంటారు, కానీ చర్చికి నువ్వేం చేస్తావు? ఏం చేయలేదు కదా. నథింగ్ ఫర్ ద చర్చ్, యు డిడ్ నథింగ్ ఫర్ గాడ్, నథింగ్ ఫర్ యువర్ ఫెలో మెన్. ఏమి చేయలేదు. అలా మన స్థితిగతి ఇలా ఉంటుంది. కాబట్టి సరిదిద్దుకొని ప్రభుని తలాంతరం, ధనాన్ని కానీ సమయాన్ని కానీ అందుకు వ్యయపరచుకుంటే మనం పరమ నిశ్చిత్తను పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపా సాహిత్యం మెండుగా దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నత స్తోత్రాలు. యాత్ర స్థలం తప్పించుకోవాలని తండ్రి, ఇష్టమైన జీవించగా మీ యొక్క చిత్తానుసారం జీవించి మా తండ్రి ఆ సంతోష స్థలంలో జీవించడానికి కృపను దయచేయవలసిగా జ్ఞాపకం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ప్రభు వాక్యం ధ్యానించి తండ్రి సరిదిద్దుకొని ప్రభువ పొందిన ఆశీర్వాదం ఎదురుతో షేర్ చేసుకుంటూ ప్రభువ ముందుకు సాగుడు కృపను మూలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరి తోడే ఉండును గాక. ఆమేన్.